హలో వండర్ఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు పద్దు ప్రపంచం యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ నేను ఉండాలని అనుకుంటున్నాను. మేము విజయవాడ నుంచి మంగళగిరి బయలుదేరాము. మంగళగిరికి వెళ్ళడానికి జస్ట్ 15 మినిట్స్ టైం మాత్రమే పడుతుంది. సో మేము ఆ రోజు అమ్మవారి దర్శనం చేసుకొని వెంటనే మంగళగిరి వెళ్ళాలని అనుకున్నాము. అందుకే సేమ్ డేనే మంగళగిరి కూడా బయలుదేరాము. ఒక 10 మినిట్స్లో రీచ్ అయిపోయామండి. ఫస్ట్ మంగళగిరికి వెళ్ళగానే లంచ్ చేసిన తర్వాత దర్శనానికి వెళ్ళాలనుకున్నాను లక్ష్మీనరసింహస్వామికి. ఇక్కడ ఈ చెట్టును చూసారా, అది నారద మహర్షి శాపవశాత్తు ఆ వృక్షంగా వెలిసాడంటండి. మనకి ఎవరికైనా పిల్లలు లేకపోతే ఆ చెట్టుకి మనము ముడుపు కట్టుకుంటే పిల్లలు పుడతారంట. నాకు ఫస్ట్ టైం నేను అలాంటివి చూశాను, అందుకే అలా మీతో షేర్ చేసుకున్నాను. సో లంచ్ చేద్దామని ఒక హోటల్కి వచ్చామన్నమాట. ఇంకా ఫుడ్ చాలా బాగుందండి. నేను, మా వారు, మా బాబు, మా అమ్మ, మేము నలుగురము వచ్చామన్నమాట. మా వారు హాయ్ చెప్తున్నారు, తర్వాత మా బాబు హాయ్ చెప్తున్నాడు, ఇప్పుడు మా అమ్మ హాయ్ చెప్తుంది. మా అమ్మకి హాయ్ చెప్పమంటే తెలియలేదు హాయ్ అన్నది. తర్వాత మంచిగా చెప్పంటే ఇట్లా చేయి చూపించి హాయ్ అంటుంది. సో మనకి ఈ హోటల్కి వెళ్ళగానే అంత 4 బౌల్స్ ఉన్నాయి కదండి. అందులోని పప్పు, ఒక పులుసు, ఒక పచ్చడి, ఒక ఫ్రై తెచ్చి అందులో ఇచ్చేస్తారన్నమాట. అన్లిమిటెడ్, మనం ఎంతైనా వేసుకొని తినొచ్చు. వైట్ రైస్ కూడా ఉన్నది, దాంతోపాటు నెయ్యి, పచ్చళ్ళు, పెరుగు అన్నీ ఉన్నాయి అన్నమాట. సో మేము మంగళగిరికి వెళ్ళిపోయిన లంచ్ చేసిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని గుట్ట మీదకి వెళ్ళామండి. పానక లక్ష్మీనరసింహస్వామి గుట్ట మీదకి వెళ్ళాము. ఇక్కడ కనిపిస్తున్న గోపురం చూసారా, ఆ గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు కట్టించారంటండి. అది 18th సెంచరీలో కట్టించింది. అది కట్టించి 200 ఇయర్స్ అయిందంటండి. ఆ గోపురం కట్టడానికి ఆ కాలంలో 2 ఇయర్స్ పట్టిందంట. ఎందుకంటే మనము కింద మంగళగిరికి టెంపుల్ వెళ్ళగానే మనకి ఎంట్రన్స్లోనే ఒక బోర్డు పెట్టారు. ఆ బోర్డు మీద శ్రీకృష్ణదేవరాయలు బొమ్మ ఉండి దాని కింద ఎప్పుడు కట్టారు, ఎన్ని ఇయర్స్ పట్టిందని పెట్టారండి. కానీ ఆ గోపురం కట్టడానికి దాని మీద ఎంత మంచిగా ఉందో తెలుసా అండి. ఆ కాలంలోనే అంత టెక్నికల్గా, అంత మంచిగా థింక్ చేసి ఆ గోపురాన్ని కట్టారు. నాకు చాలా బాగా నచ్చింది. సో మేము వెహికల్ పార్క్ చేసుకొని దర్శనానికి వెళ్తున్నామండి. కానీ మధ్యాహ్నం టైంలో వెళ్తే చాలా ప్రాబ్లం అయిందండి. చాలా ఎండలు బాగున్నాయి అన్నమాట. ఇంకా సరే అలా మెల్లగా నడుచుకుంటూ వెళ్తారు. మేము వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ అయిందండి. 4 o'clockకి తీస్తా అన్నారు. సో చూసారా, శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము మంగళగిరి అనమాట. ఈ టెంపుల్కి స్పెషల్ అంటే ఏంటో తెలుసా అండి. మనం దర్శనానికి వెళ్ళినప్పుడు మనకి ఒక చెంబు నిండా పానకం ఇస్తారనమాట. లోపల లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ అనమాట. ఆయన స్వయంగా వెలిచారు. ఆయన నోట్లో ఈ పానకం పోస్తే ఆయన ఎంత తాగగలరో అంత తాగి మిగతాదంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆ బయటకు వచ్చిన పానకాన్ని మనకు ప్రసాదంగా ఇస్తారనమాట. అందుకే ఆయనకి పానకాల లక్ష్మీనరసింహస్వామి అని పేరు వచ్చింది. ఇదే నేను గోపురం చెప్పాను కదా, 200 ఇయర్స్ అయింది కట్టిందని. సో ఇంకా పైన దర్శనానికి వెళ్ళి ఇక్కడ చిన్న దేవుళ్ళు ఉన్నారండి. అంటే చిన్న దేవుళ్ళు. అక్కడ ఎవరున్నారు, ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ కిందకి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఇక్కడ నడుచుకుంటూ వెళ్తే కింద మనకి పాండురంగడు ఉంటాడండి. అంటే విష్ణుమూర్తికి ఇంకొక రూపమే పాండురంగడు అనమాట. ఎట్లా అంటే ఇట్లా పడుకొని ఉంటారండి ఆయన దర్శనానికి కిందకి వెళ్ళాలన్నమాట. ఇందులో నెక్స్ట్ వస్తుంది చూడండి, నెక్స్ట్ వస్తుంది. ఆయన ఎట్లా అంటే ఇట్లా పనుకొని ఉంటారు. మనకి దర్శనం మనకి అలానే ఇస్తారనమాట. కింద ఇక్కడ చిన్న గుహలా ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలండి. పైనుంచి వ్యూ చాలా బాగుంది కదండి. మొత్తం మంగళగిరి సిటీ అంతా కనిపిస్తుంది. కానీ మంగళగిరి సిటీ చాలా చేంజ్ అయిందండి, ముందులా లేదు. మేము ఒక 8 years బ్యాక్ వెళ్ళాము, అప్పుడు ఇలా లేదనమాట, చాలా చేంజ్ అయింది. సో ఇట్లా కిందకి మనం వంగి నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి పాండురంగడు దర్శనమిస్తాడనమాట. సో మేము ఆ పూజారి దగ్గర శటకోపం అంతా తీసుకున్న తర్వాత ఆయన దండం పెట్టుకున్నాము. చూడండి, ఆయన ఇట్లా మనకి 1 side ఇట్లా పండుకొని ఉంటారు ఇలాగా. దీని పక్కనే పద్మావతి అమ్మవారు ఉంటారండి. కానీ అక్కడ లోపల నన్ను వీడియో తీయనివ్వలేదండి. ఇక్కడ నాటేలోడమ్మా అని చెప్పారు. సో నేను అక్కడ వీడియో తీయలేదన్నమాట. సో పైనుంచి వ్యూ చూస్తుంటే ఎంత బాగుందో అండి, ఎంత అందంగా ఉందో. అసలు ఒకప్పుడు ఇంత ఇన్ని ఇళ్ళు కానీ ఇంత ఎక్స్పాండ్ అయ్యి లేదండి. మంగళగిరి చాలా చేంజ్ అయింది. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మాది కూడా మంగళగిరి కాబట్టి ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది కదా, మన సొంత ఊరు అంత మంచిగా డెవలప్ అవుతుందంటే. సో ఇదండి మా విజయవాడ విశేషాలు, మంగళగిరి విశేషాలు. ఎలా ఉందండి ఈ వీడియో, మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి.
ఇంకేమైనా సజెషన్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇట్లా చేంజ్ చేసుకోండి, ఇట్లా చేంజ్ చేసుకోండి అని. వీడియో చూస్తున్నారు కానీ ఒక్క లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మంచి నాకు యూజ్ అవుతుంది. ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.